బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ అనగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించాలనే సదుద్దేశంతో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డేశ్వరం బైపాస్ రోడ్డు వెంబడి ఉన్న గోపు గ్రాండ్ కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, రోటరీ డిస్ట్రిక్ట్ 3150, రోటరీ డిస్ట్రిక్ట్ 3011, రోటరీ క్లబ్ ఆఫ్ ఢిల్లీ సౌత్, రోటరీ క్లబ్ ఆఫ్ ఫరీదాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ శక్తి పేరుతో 2360 మంది బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్లు హెచ్పివి టీకాలను ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ ప్రమాదకర వ్యాధిని నివారించేందుకు రోటరీ క్లబ్ ముందుకు వచ్చిందని అన్నారు. సుమారు 1,50,00,000 వ్యయంతో గర్భాశయ క్యాన్సర్ మహమ్మారిని పారదోలేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అందుకుగాను ప్రాజెక్ట్ శక్తి పేరుతో 9 నుండి 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలకు 2360 మందికి ఉచితంగా హెచ్పివి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అందించినట్లు తెలిపారు. ప్రముఖ క్యాన్సర్ నిపుణులు, అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో టీకా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రోటరీ డిస్ట్రిక్ట్ 3011 గవర్నర్ డాక్టర్ గోగినేని రవీందర్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3011 డైరెక్టర్ క్యాన్సర్ ఇనిషియేటివ్స్ వందనా బళ్ళా, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ ఎస్ రాంప్రసాద్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వడ్లమాని రవి, ప్రాజెక్ట్ శక్తి చైర్మన్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ, కార్యదర్శి జెట్టి శ్రావణి, కోశాధికారి కావూరి వెంకట నగేష్, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి పాస్ట్ ప్రెసిడెంట్ మున్నంగి వివేకానందరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ కాత్రగడ్డ శివనారాయణ, రావూరి రమేష్ బాబు, జంగాల వెంకటేష్, గోపు నాగరాజేష్, శెట్టి కేశవరావు, పలగాని శ్రీకాంత్, ఉండేల చంద్ర ఓబుళరెడ్డి, చొప్పర బుల్లిబాబు, తాడేపల్లి మండల ప్రాంతాల్లోని యూపీహెచ్సీల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మంగళగిరిలో రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో దాదాపు 2300 మంది పైచిలకు బాలికలకు ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క ముందస్తు టీకాలు వారు వేయటం జరుగుతూ ఉంది. దాదాపు ఒక్కొక్క టీకా ఖర్చు 2000 రూపాయలు సుమారుగా అవుతూ ఉంది. నిజంగా ఇంత పెద్ద మొత్తంలో ఈ రోటరీ క్లబ్ సేవలు చేయటం నిజంగా వారికి ఈ యొక్క సమాజం ఎంతో రుణపడి ఉంటుంది. దేనికంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆడపిల్లల్లో ఈరోజు క్యాన్సర్ మహమ్మారి ఎంత కామన్ లాగా ఈరోజున క్యాన్సర్ వస్తూ ఉంది. దానికి ముందస్తుగా 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి ఈ టీకాలు వేయటం నిజంగా ఒక ఖర్చుకి, అంటే రోటరీ క్లబ్ అంటేనే ఒక సమాజ సేవ, అలాగే సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో ప్రత్యేకంగా ఆడపిల్లలు మరింత ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ రోజున ఇక్కడ 2300 మందికి వేయటం. అలాగే దీనికి ప్రప్రథమంగా ఢిల్లీ నుంచి కూడా మేడం వచ్చారు రోటరీ క్లబ్ ద్వారా. వారు ఇప్పటికే 40,000 మందికి ఇలాగే టీకాలు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడే గవర్నర్ గారు నాకు చెప్తా ఉన్నారు, డాక్టర్ రామారావు గారు, ఇప్పటికీ దాదాపు ఇది పూర్తయితే ఈ ఏరియాలో 10,000 మందికి వేసినట్లు అవుతుందండి అని చెప్పి నిజంగా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఇవన్నీ వింటూ ఉంటే సమాజంలో ఇలా రోటరీ సేవలు నిజంగా బాగా ఇచ్చేసి మరింత ప్రభుత్వానికి కూడా వీళ్ళ సేవలు మరింత అవసరం పడతామని. ఎందుకంటే ఎప్పుడైతే నాకు వీళ్ళంతా మన క్లబ్ వాళ్ళు, మన రామకృష్ణ, అలాగే మన రాజేష్, అలాగే మిగతా అందరు నా దగ్గరికి వచ్చి, నేను ఈ మెడికల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సందర్భంగా వీరు వచ్చి మాకు దీనికి సంబంధించిన సహాయ సహకారాలు కావాలంటే ఎమ్మటే మా డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు వీళ్ళంతా దాదాపు 47 మంది ఏఎన్ఎంలు, డాక్టర్లు, అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్లు, ఎమర్జెన్సీ వార్డులు, అలాగే అంబులెన్స్ సౌకర్యాలు అన్నీ కూడా కల్పించడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకి మా ఎన్డీఏ ప్రభుత్వం ముందుండి మేము మరింత ప్రోత్సాహాన్నిస్తామని చెప్పి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ, ఇంతమంది వాలంటీర్లుగా పెద్ద వాళ్ళకి డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగే వివిధ సొసైటీలో వివిధ బిజినెస్ హోదాలో ఉన్న వాళ్ళంతా కూడా మేము ఉంటాం ముందు సేవ చేయడానికి అని చెప్పి రోటరీ క్లబ్ తరఫున అందరూ వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మా ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. మై నేమ్ ఇస్ వందనా భల్లా and I am from Rotary International, and I come from Delhi,
and the district that I represent is District 3011. But we had taken a decision that we are not going to keep this vaccine only for our district, and I'm not going to be serving only my area of Delhi. But the donors wanted it that I travel all over India and maybe the world to try to vaccinate children. Cancer is a deadly disease like everyone knows, but cervical cancer is the worst form of cancer and it has to be eliminated. And we are lucky that now we do have a vaccine that has come up in the world. In our own country, we're very lucky. It's a very prized possession for us, and we're lucky that Serum Institute of India has made it. And with their help, we are going around vaccinating all the children. Well, let's see, I can't say all the children, but because it is a very expensive vaccine also. If any child wants to go and get it done in a hospital, it'll cost nothing less than 8 to 10,000 rupees per child. But we in Rotary, we give it free. I'm grateful to DG sir over here. I'm grateful to all the other members here of Rotary who've taken up this initiative in a warlike fashion. We're all at war, and we're at war against this disease, against this virus. This virus is called HPV, human papilloma virus, and we all have to fight it. We all have to save the next generation by vaccinating each and every child of the world. The way we have eliminated polio, in the same manner we should pull out this horrible disease and throw it out of the world. Let no child or let no woman suffer from cervical cancer. అమరావతి పట్టణ ప్రజలకు, పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, బోత్ ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్. నేను రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150కి గవర్నర్గా ఉన్నాను. ఈరోజు అమరావతి రీజియన్లో దాదాపు 34 క్లబ్బులు ప్రజలకి సేవలో అందుబాటులో ఉండి అన్ని విషయాల్లో వాళ్ళకి ఏమేమి కావాలో బెనిఫిట్స్ కానీ చేస్తున్నారు. మాకు రోటరీ ఇంటర్నేషనల్కి ప్రజలకి ఎప్పుడు ఒక భరోసా ఇచ్చి, ఎప్పుడు ఒక హోప్ క్రియేట్ చేసి, ప్రపంచం మొత్తం మీద ఎవరు చేయలేనంత మంచి ఘనకార్యమైనటువంటి పోలియోని అనే మహమ్మారిని తరిమి కొట్టినట్టు ఏకైక సంస్థ ఇది దాదాపు 120 సంవత్సరాల నుంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలు చేస్తూ ఉంది. మాకు ప్రపంచం మొత్తం మీద 1.5 మిలియన్ కమిటెడ్ వాలంటీర్స్ ఉన్నారు. ఈరోజు మేము ఇంతకుముందు గుంటూరులో 1332 మందికి వ్యాక్సినేషన్, సర్వైకల్ వ్యాక్సిన్ నివారణ కోసం చేశాం. తర్వాత డిస్ట్రిక్ట్ 3011 మై ఫెలో డిస్ట్రిక్ట్ గవర్నర్ రవి గుర్నాని, అలాగే మై ఫెలో రొటేరియన్ డైరెక్టర్ ఫర్ క్యాన్సర్ రిమూవల్ ఫ్రమ్ ఢిల్లీ 3011 డాక్టర్ వందనా బల్లా ఆల్సో హియర్. She is looking after, she is collaborated with Indian Serum Institute. We have decided to give in this trip, this 4 days, nearly 10,000 people. ఇది ఎందుకనంటే ప్రతి ఒక్క అమ్మాయికి మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం మనం ఎంతో పాటుపడుతున్నారు. ఈ సర్వైకల్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకి రాకుండా భవిష్యత్తులో అమ్మాయి ఆయురారోగ్యాలతో ఉండి వాళ్ళ పిల్లల్ని చూసుకునేదానికి మంచిగా ఉంటుంది, ఆ కుటుంబం పైకి వచ్చేదానికి ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని ఒక అమ్మాయి, ఒక తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డకి వేయించాలా అంటే 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల్లో పిల్లలకి ఒక్కొక్క డోస్ కాస్ట్ 10,000 రూపాయలు అవుతుంది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో. కానీ మా రోటరీ సంస్థ ఇది ప్రతి బిడ్డకి శ్రీశక్తి అనే ఒక కార్యక్రమం మీద, దీనికి ఈ శ్రీశక్తి కార్యక్రమంలో మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవి వడ్లమాని గారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రీజియన్లో ఉన్న ప్రతి క్లబ్బులు ఈ ప్రోగ్రామ్ని జరిపించి ప్రతి ఒక్క అమ్మాయికి ఇచ్చేదానికి మేము ట్రై చేస్తున్నాం.
దీనివల్ల డబ్బు విషయం పక్కనుంచండి, కానీ ఆ అమ్మాయి మన భవిష్యత్ తరాలకి క్యాన్సర్ లేకుండా, సర్వైకల్ క్యాన్సర్ ఎస్పెషల్లీ లేకుండా ఆ అమ్మాయి సుఖ సంతోషాలతో ఉండి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటున్న ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టాం. ఇది ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత మంగళగిరి ఉంటుంది, మంగళగిరి అయిన తర్వాత తెనాలి వైకుంఠపురం ఉంటుంది, తెనాలి వైకుంఠపురం అయిన తర్వాత రేపల్లిలో ఉంటుంది. నిన్ననే మేము నర్సరావుపేటలో స్టార్ట్ చేసి దాదాపు 1000 మంది అమ్మాయిలకి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇచ్చాము. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రామకృష్ణ, సెక్రటరీ, మరి ముఖ్యమైనటువంటి వాళ్ళు పర్చూరి కిరణ్, అలాగే మా అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచంద్, మా తెనాలి వైకుంఠపురం ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు, అలాగే మాకు ఇటువంటి గొప్ప సహాయం చేసి మేము కొలాబరేషన్తో యునైట్ ఫర్ అండ్ గుడ్ అనే ఒక నినాదంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఫెలో రొటేరియన్ వందనా బల్లాకి, అలాగే సీరం ఇన్స్టిట్యూట్ మేము మీతో అన్నట్టుగా వాళ్ళు కొలాబరేట్ చేస్తున్నారు. ఈ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఉండి చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ, నేను చైర్మన్ రోటరీ డయాలసిస్ సెంటర్ డిస్ట్రిక్ట్ 3150కి చైర్మన్గా ఉన్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి 2021లో మా మెంబర్స్తో స్టార్ట్ అయింది. కేవలం 24 మందితో స్టార్ట్ అయిన రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లిలో ఈరోజు దాదాపు ఏంటంటే 70 మంది పైగా రొటేరియన్స్ ఉన్నారు. వీళ్ళందరంటే సమాజానికి వచ్చేసి ఏదో ఒక సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన మెంబర్లే. మా జేబులోంచి మేము ఖర్చు పెట్టుకోవడంతో పాటు రోటరీ ఇంటర్నేషనల్ కానీ అదర్ రొటేరియన్స్ నుంచి కూడా వచ్చేసి మనకి ఫండ్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు పోలియో మహమ్మారిని చూశారు. ప్రపంచం మొత్తానికి వచ్చేసి ఫ్రీ వ్యాక్సినేషన్ ఇచ్చి పోలియో మహమ్మారిని వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి నిర్మూలించింది వచ్చేసి రోటరీ ఇంటర్నేషనల్. అదేవిధంగా వచ్చేసి ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏంటంటే లేడీస్కి వచ్చేసి మెయిన్ మ్యాక్సిమం గుదిబందుగా మారింది, ఎంతోమంది జీవితాలను వచ్చేసి హరిస్తుంది. దీన్ని కూడా వచ్చేసి నిర్మూలించాలి అనే ఉద్దేశంతో వచ్చేసి మా రోటరీ దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని సర్వైకల్ వ్యాక్సినేషన్ వచ్చేసి ఫ్రీగా ఇస్తుంది. దీనికి మాకు ఢిల్లీ నుంచి వచ్చేసి మన వందనా బల్లా గారు, అదేవిధంగా సెరమ్ ఇన్స్టిట్యూట్, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ గారు, అదేవిధంగా మా ప్రెసిడెంట్ రామకృష్ణ గారు వచ్చేసి అహర్నిశలో కృషి చేసి అందరినీ మా రొటేరియన్స్ అందరినీ పూల్ చేసి ఈ ప్రోగ్రామ్ని వచ్చేసి సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. క్యాన్సర్ నివారణ వచ్చేసి మా రీజనల్ చైర్మన్ వచ్చేసి కన్నగంటి మురళీకృష్ణ గారు కూడా ఇప్పుడు మాతో ఉన్నారు. మేమందరం వచ్చేసి ఈ ఉమెన్స్ వచ్చేసి ఏ విధంగా వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ వచ్చేసి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన అందరికీ వచ్చేసి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ శక్తి అనే పేరుతో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ ప్రతి 8 నిమిషాలకి ఈ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతుంది. పోలియోని భూమి మీద నుంచి పూర్తి స్థాయిలో నిర్మూలించినటువంటి స్ఫూర్తితో ఈ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సర్వైకల్ క్యాన్సర్ని కూడా రూపుమాపి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ శక్తి అనే పేరుతో ఈ ఆడపిల్లలకు 9 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ ఉచితంగా 2 డోసులు అటువంటి వ్యాక్సిన్ ఈరోజు జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో మొత్తం 2326 మంది ఆడపిల్లలకు ఈరోజు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందండి. నిజానికి ఈ కార్యక్రమం మేము చేయడానికి ప్రధాన కారణం ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ ఈ క్యాన్సర్తో చనిపోవడం ఒక కారణమైతే, ఈ వ్యాధి గురించి ప్రజలకి ఎటువంటి అవగాహన లేదు. వ్యాధి ఉన్నదన్న సంగతి కానీ ఈ వ్యాధికి ఒక వ్యాక్సిన్ ఉన్నదన్న సంగతి కానీ ప్రజలకు తెలియదు. మేము ఈ కార్యక్రమం ద్వారా 2 లక్ష్యాలు పెట్టుకున్నాం. ఒకటి, ఎవరైతే పేరు నమోదు చేయించుకున్నారో వారికి వ్యాక్సిన్ ఉచితంగా అందజేయటం. 2, ఈ వ్యాధి పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, వాళ్ళకి అవగాహన కల్పించటం. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎటువంటి అపోహలు లేకుండా ఈరోజు 2326 మంది పిల్లలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాతో మాట్లాడే సమయానికే 1000 మంది పైగా పిల్లలు ఇప్పటికే వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరిగింది. ఎటువంటి అపోహలు లేకుండా మీరు భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి క్యాంపుల ద్వారా కానీ మీ సొంతంగా వేయించుకోవడం కానీ మీ పాపలకి ఈ వ్యాక్సిన్ వేయించి వారిని ఈ సర్వైకల్ క్యాన్సర్ నుండి కాపాడవలసిందిగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారి నుంచి కోరుతున్నాము. 2300 చిల్లర పైచిలకు విద్యార్థులకి ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయటం నిజంగా పోలియో వ్యాక్సిన్ ఒకప్పుడు ఎలాగైతే రోటరీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందో
ఈరోజు ఒక్కొక్క వ్యాక్సిన్ ధర దాదాపు 5,000 రూపాయలు ఒక్కొక్క డోసుకి. 2 డోసులు కలిపి 10,000 రూపాయలు. 10,000 రూపాయల డోసుని ఉచితంగా ఏ స్వచ్ఛంద సంస్థ వేయటానికి ఇంతవరకు భారతదేశంలోనే కాదు మామూలుగా ప్రపంచంలో కూడా పూనుకోనటువంటి పరిస్థితి. అయితే రోటరీ ఇంటర్నేషనల్ కానీ రోటరీ క్లబ్ కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైతే పోలియో నిర్మూలనలో రోటరీ వారి ముద్రని వేసిందో హెచ్పివి ఏదైతే ఈ తెలియకుండా ఉన్న మహమ్మారి అంటే చెప్పుకోవడానికి చాలామంది బిడియపడి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మీరు పూనుకోవడం జరిగింది. చాలా సంతోషం దీంట్లో భాగస్వాములైనందుకు. మరి ముఖ్యంగా మేము చెప్పదలిసింది ఏంటంటే స్థానిక మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారు అలాగే ఎంఎస్ఐడిసి చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా కోఆపరేట్ చేసి డిఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి అప్రూవల్స్ రావటం కానీ ప్రొసీడింగ్స్ రావటం కానీ ఏఎన్ఎంల ఆశా వర్కర్లు అయితే ఇదేదో నిజంగా ప్రభుత్వ కార్యక్రమంలాగా అంటే మనం మంచి చేస్తానంటే ప్రభుత్వం ఎలా అండగా నిలుస్తుందన్న దానికి ఇది ఒకటే నిదర్శనం. నిజంగా రోటరీ క్లబ్ తరఫున ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి నేను జంగాల వెంకటేష్ నారా లోకేష్ గారికి అలాగే చెల్లపల్లి శ్రీనివాస్ గారికి ఈ ప్రభుత్వం తరఫించిన అందించిన ఈ ఏర్పాట్లన్నిటికీ నిజంగా కృతజ్ఞతలు. పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు. నేను డాక్టర్ మానస. మేమందరం కూడా మెడికల్ ఆఫీసర్స్ ఫ్రమ్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. సో రోటరీ క్లబ్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా 9 to 16 years పిల్లలందరూ కూడా హెచ్పివి వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా 2,500 పిల్లలకి రిజిస్టర్డ్ పిల్లలందరికీ కూడాను వ్యాక్సిన్ చేయడం అనేది జరుగుతుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి సంబంధించి పిల్లలందరూ కూడా వ్యాక్సినేట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా గర్భాశయ క్యాన్సర్ని చాలా సమూలంగా నిర్మూలించడానికి చాలా ఉపయోగపడుతుందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత ఎర్లీగా 9 ఏళ్ల నుంచి మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ దిస్ వ్యాక్సిన్ ఈజ్ వెరీ సేఫ్ ఎఫెక్టివ్ అనమాట. చాలా ప్రభావవంతమైనది అండ్ ఆల్సో WHO రికమెండెడ్ అండి. సో వెరీ సేఫ్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అపోహపడుతున్నారు తల్లిదండ్రులు కానీ ఇంజెక్షన్ తీసుకోవాలి అండ్ ఒక డ్రైవ్ లాగా చేస్తున్నారు అంటే దాని గురించి ఏమీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పిల్లలందరూ కూడా చాలా అద్భుతమైన గిఫ్ట్ ఒకటి చేయాలంటే దట్ ఈస్ హెచ్పివి వ్యాక్సిన్ మనకి 9 to 16 years. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ టు సర్వైకల్ క్యాన్సర్స్ ఆడపిల్లలు ఎక్కువగా ఉంటుంది. సో అందరూ కూడా దయచేసి ఈ వ్యాక్సినేషన్ అన్నది ఇట్లాగా మనం క్యాంప్లో జరిగినప్పుడు కూడా అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కూడా మేము కోరుతున్నాము. తల్లిదండ్రులు ఎవరు అపోహపడద్దు. దీనివల్ల వ్యాక్సిన్ చేసిన సైట్లో కొంచెం చిన్న నొప్పి కలగచ్చు, లేదంటే కొద్దిగా చాలా స్వల్పమైన జ్వరం మాత్రమే వస్తుందండి. సో దీనివల్ల ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే చేయించుకోవచ్చా అన్నది ఉంది, బట్ అట్లా ఏమీ లేదు. దిస్ ఈస్ అ వెరీ సేఫ్ అండ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు. సో 2 doses కింద ఇస్తాము. ఫస్ట్ డోస్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ సెకండ్ డోస్ మళ్ళీ 1 monthలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ షెడ్యూల్ కూడా పిల్లలందరూ కూడా మీరందరూ కూడా నిర్వర్తిస్తున్నారు. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రోటరీ క్లబ్ వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత మంచి డ్రైవ్ పిల్లల వైపు నుంచి కండక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒకప్పుడు దీని గురించి అంత ఎక్కువగా ఉండేది కాదు సమాచారం అనేది, బట్ ఇప్పుడు గైనకాలజిస్టులు కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మేమందరం కూడా చాలా విస్తృతంగా మా ఓపీకి వచ్చే వాళ్ళందరినీ కూడా కౌన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. 9 ఏళ్ల పిల్లల నుంచి అలాగే 40 ఏళ్ల లోపు ఉన్న స్త్రీలందరూ కూడా మేము కౌన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. సో అందరూ కూడా తీసుకొని కూడా వచ్చి మళ్ళీ మాకు చెప్తున్నారు అండ్ సెకండ్ డోస్ షెడ్యూల్స్ కూడా మేము చెప్తున్నాము. సో ఇప్పుడైతే చాలా బాగా అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సార్, అందరూ చేసుకుంటున్నారు చాలా వరకు. అంటే ఇప్పుడు మాకు NCDCD కింద సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కూడా చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి మనకి హెల్త్ మినిస్టర్ గారు కూడా దీని గురించి ఎప్పుడు కూడా మనకు ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు. సో అందుకు కూడా మేము క్యాంప్స్ ప్రతిరోజు మేము హాస్పిటల్స్లో కూడా 30 నుంచి 40 మంది లేడీస్ని స్క్రీన్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము దీనికి సంబంధించిన యూస్ అనేది తెలియజేస్తున్నాం. వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సిస్టర్స్ పిల్లల్ని వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో చాలా బాగా వెళ్తుందండి. ఇప్పుడు వరకు అయితే ఎక్కడ కూడా రిజిస్టర్ కాలేదు సార్, ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ సర్వీస్ ఎక్కడ కూడా రిజిస్టర్ కాలేదు. చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్, అందుకే WHO రికమెండెడ్ అని కూడా నేను అందుకే మీకు మెన్షన్ చేస్తున్నాను.